రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం సర్కిల్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఏడీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం సర్కిల్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఏడీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మండలంలో ఉన్న ఈ డ్రగ్ సంబంధించిన అనుమానితులు కానీ, గతంలో తాగిన వాళ్ళు కానీ, కేసులు ఉన్న వాళ్ళు కానీ, అలాగే చిరునత కలిగిన వాళ్ళు కానీ, అలాగే రౌడీ షీటర్స్ కానీ, సస్పెండ్ షీటర్స్ కానీ, ఇలాగ వీళ్ళందరినీ కూడా మేము సుమారు ఒక 1000 మందిని స్క్రీనింగ్ చేసి దానిలో 95 మందికి ఈరోజు పరీక్ష చేయక 20 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 20 మందిని కూడా మేము ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ అంటే వాళ్ళు ఎలాగ దీనికి బానిసయ్యారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, దీనికి సప్లై చేసే వాళ్ళు ఎవరు ఏంటనేది వివరాలు తెలుసుకుంటే రేపు మార్నింగ్ ఈ 20 మందిని కూడా డిఎడిక్షన్ సెంటర్కి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారి చేత వీళ్ళందరూ కూడా మెడికల్ వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. తదుపరి గ్రామాల్లో ఎవరైనా అనుమానంగా ఈ డ్రగ్స్ తాగుతున్నారని ఏదైనా అనుమానం ఉంటే వారి గురించి 1972 కానీ, అలాగే 112 కానీ, లేదా లోకల్ పోలీస్ స్టేషన్ కానీ వారి పేర్లు చెప్తే మేము చెప్పిన వారి పేర్లు ఓపీగా ఉంచి ఎవరైతే డ్రగ్స్ బారిన పడ్డారో వారందరినీ కూడా మేము సెక్యూర్ చేసుకుని వాళ్ళకి టెస్టింగ్ చేయించి మనం మళ్ళీ మామూలు మనుషులుగా తీర్చిదిద్దాలనేది ఈ కార్యక్రమం. ఇంకా ఈ కార్యక్రమం ఈ ఎన్టీఆర్ జిల్లాలో 22 వరకు జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్స్లో మళ్ళీ ఇంకొక కార్యక్రమం కూడా ఇదే కార్యక్రమం మళ్ళీ త్వరలోనే మళ్ళీ పెట్టుకోవడం. అలాగే మా 7 పోలీస్ స్టేషన్స్లో కూడా సెకండ్ టైం కూడా ఇంకా ఈ ప్రోగ్రామ్ పెట్టాలని భావిస్తున్నాం.